అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా పాపకి పుట్టెంటికి లీపిల్లని మా ఇంటి సామికి పోతున్నాము. పోయే దారిలో ఈ మడి అంతా ఉంది, ఎంత బాగుంది కదా. ఎంత ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఇట్లా ఎంత బాగుందో పచ్చగా. ఇంకా గుడికి వెళ్ళిన ఇట్లా గుడికి పోతేనే ఊరాళ్ళు వస్తారు, వాళ్ళు మనల్ని కాళ్ళు కడుక్కోమని గుడి ప్రదక్షిణాలు చేయిస్తారనమాట. అడుగు బాయిలాగా కనిపిస్తుంది, అది దాన్ని దొని అంటారు. దాంట్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఎవరికే కానీ తెలియదు. ఆ నీళ్ళు తీసుకొని మన చేనుల్లో తోటల్లో తీసుకుపోయి చల్లుకుంటే మంచిదని చెప్తారు. అందులో ప్రదక్షిణాలన్నీ అయిపోయినాయి. ఇంకా మేనమామతో ఆకు కట్ చేపించి పుట్టెంటుకలు తీస్తారనమాట. వీడు మా తమ్ముడు. పదిమే ఈ పక్కన ఈ పక్కనకి ఆ పక్కన ఈ పక్కనకి తల మీద దిగిది అంత తిప్పేసేయండి. దీంట్లో పెట్టండి. ఇవి మా అమ్మ వాళ్ళు తెచ్చిన కమ్మలు. ఆ రోజు కమ్మలు కుట్టే వాళ్ళు చిక్కలేదని ఇంకా మేము కమ్మలేం కుట్టిలేదు ఆడ. ఇంక ఇప్పుడు కుట్టికొంటే ఇంక 3 ఏళ్ళ వరకు కుట్టికూడదు. 3 ఏళ్ళకి పడిన తర్వాత కుట్టిల్లు అనమాట. ఇంకా పాపవి పుట్టెంటుకలన్నీ అయిపోయినాయి. స్నానాలు చేపించి ఇంక భోజనాలు. ఇక్కడ వచ్చేసి మేము చిత్రాన్నము, వైట్ రైస్, కేసరి బాత్, పప్పు, వంకాయ, ఉర్లగడ్డ కూర అని చేసి పెంటమే. ఇంకా పర్స్ 5 రోజులు ఉందని ఆడ పని చేస్తానంటే పెయింటింగ్స్ అన్నీ వేసే వాళ్ళు ఉండ్రి. వాళ్ళకి అందరికీ వడ్డించినాం అనమాట. అన్నం సాలుకొత్తదేమో అని ఇంకా మళ్ళీ పక్కన ఒక డేక్షాక్ చేసి ఊరగాయ డబ్బాన్ని తీసుకోబోయింటిమి. ఆడందరూ తిన్నారు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.